నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఇది నిన్న బండి సంజయ్ నిన్న మొన్న ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. రాహుల్ గాంధీ యొక్క ఏమంటారు అతన్ని అవమానపరిచే విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. సో అంటే ద కోర్ ఇంటెన్షన్ ఆఫ్ ద టాపిక్, ఆ టాపిక్ ని దేని నుంచి దేనికో డైవర్ట్ చేస్తున్నాడు. సో కాబట్టి అందులో వాస్తవాలు రాహుల్ గాంధీ కులమేంది, అట్లనే మోడీ గారి కులం ఏందనేది క్లారిఫై చేస్తూ ద యాక్చువల్ మెయిన్ ఇష్యూ ఏందని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఆ క్రమంలో ఇది రాహుల్ గాంధీ గారు బ్రాహ్మణ్, ఇక బీజేపీ వాళ్ళు ప్రతిదాన్ని హిందూ ముస్లింగా తీసుకొచ్చి ముస్లింలను కొడితే హిందువులకు మేలు చేసినట్టుగా ప్రచారం చేయడం. ఆ విధంగా ఇది హిందువులు మాకు ఓటేయాలి. ఎందుకు ఓటేయాలి అంటే కరోనాలో ఇది మందులు యొక్క చంపినందుకు హిందువులు ఓటేయాలనా? దేనికి హిందువులు ఓటేయాలి? జిఎస్టీ పెంచినందుకు హిందువులకు ఓటేయాలనా? చెప్పండి. హిందువుల ట్యాక్సులన్నీ దొబ్బుకుంటున్నందుకు ఓటేయాలనా? దేనికి ఓటేయాలి హిందువులు? అంటే అంటే ఎట్లా అంటే ఇప్పుడు దోపిడీ నుంచి దృష్టి మరలుస్తున్నారు గుజరాతీ వ్యాపారస్తులు కానీ, గుజరాత్ సంబంధించిన ఈ వాళ్ళు కానీ, లేకపోతే బీజేపీ ఆర్ఎస్ చెందిన బ్రాహ్మణులు కానీ, వీళ్ళ దోపిడీ నుంచి ప్రజల దృష్టి మరల్చాలి. అట్లనే ఎలాంటి అభివృద్ధి చేయకపోయినా, ఎలాంటి సంక్షేమం చేయకపోయినా, ప్రజలను ఇబ్బంది పెట్టినా, అధిక ధరలు పెరిగినా వీటి మీద చర్చలు ఉండకూడదు. హిందువు కాబట్టి నాకు ఓటేయాలి. హిందువులే కదా ట్యాక్సులు కడుతుంది, హిందువులే కదా నష్టపోతుంది, హిందువులే కదా చనిపోతుంది. ఇప్పుడు తొక్కిసలాటలో చనిపోతుంది హిందువులే, రైలు ప్రమాదాలలో చనిపోతుంది హిందువులే, తిండి లేక ఇబ్బంది పడుతుంది హిందువులే. ఒక దేశంలో మెజారిటీ 80 నుంచి 90% మంది హిందువులు ఉన్నప్పుడు మంచి జరిగినా చెడు జరిగినా దానివల్ల జరిగే ఫలితాలను అనుభవించేది ఎక్కువ శాతం ఉన్న వాళ్ళే కదా. అన్నప్పుడు నీ ముస్లింలను కొడితే నాకు హిందువులకు ఎందుకు ఓటేస్తారు నాకు చెప్పండి. అదొక రాక్షసానందం తోటి మనుషులని, వాళ్ళు కూడా ఈ ముస్లిమ్స్ కూడా భారతీయులే, ముస్లింలకు కూడా ట్యాక్సులు కడుతుండ్రు. సో ముస్లింలకు కూడా భారత ప్రధాని, ముస్లింలకు కూడా ప్రధాని, ముస్లింల యొక్క మంచి చెడు పట్టించుకోవాల్సిన బాధ్యత కూడా భారత ప్రధానికి ఉంటుంది. అట్లాంటప్పుడు మళ్ళా ఇది పబ్లిక్ లో నటించేది వేరు, మళ్ళా ఆయా కొన్ని రాష్ట్రాల్లో పోయినప్పుడు ముస్లింలకు ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పడం వేరు. మళ్ళీ జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరిగితే ముస్లింలకి నేను ఇది ఇస్తా అది ఇస్తా అని చెప్తాడు. అదే ఈశాన్య రాష్ట్రాలకు పోతే అక్కడ క్రిస్టియన్స్ కి ఇంటింటికి బీఫ్ పంచుతా అంటాడు, కేరళ పోతే పంచుతా అంటాడు. అంటే మీకు సిద్ధాంతం లేదు, గెలవడమే ముఖ్యం. ఎట్లన్నా చేసి గెలవకున్నా సరే, మోసం చేసైనా సరే అధికారం ఉండాలి, దోసుకోవాలి, ప్రతిపక్షాలను లేకుండా చేస్తే ఎల్లకాలం మనమే ఉండొచ్చు. ఇంతే. అంటే అధికారము దోపిడి తప్ప ఇక మిగిలింది డే టు డే ప్రజా సమస్యలు దేని గురించి చర్చ కాదు, అసలు ఆ దిశగానే పోదు. అర్థమైందా? ఇవన్నీ డైవర్ట్ పాలిటిక్స్. ప్రజలని ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చడమే వీళ్ళ పని. దానికి కులము మతము వాడుతున్నారు అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకే. సో హిందువులను కొట్టాలి, ముస్లింలు కొట్టిన ప్రచారం చేయాలి, సింపుల్. కాబట్టి హిందువులను రక్షిస్తాయి. హిందువులను రక్షించేది ఉంటే ఇన్ని దాడులు ఎందుకు జరుగుతాయి హిందువుల మీద? 11 ఏళ్ల నుంచి నువ్వే ఉన్నావు కదా. ఇన్ని తొక్కిసలాటలు జరిగినాయి, ఒక్క ముస్లిం చనిపోయాడా? హిందువే చనిపోయాడు. ఎందుకైతున్నాయి తొక్కిసలాటలు? అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయలేకపోతున్నావు. ఇన్ని రైలు ప్రమాదాలు ఉన్నాయి, ఎవరు చనిపోయిన? హిందువులే కదా. అంటే రైలు ప్రమాదాలు నివారించే వ్యవస్థను నువ్వు ఏర్పరచుకోలేకపోతున్నావు, నువ్వు విశ్వగురువువి. ఆలోచించండి మిత్రులు దయచేసి. సో ఆ క్రమంలో రాహుల్ గాంధీ గారి కులం బ్రాహ్మణ్. ఎట్లా కాదో నాకు చెప్పండి, నేను కామెంట్ చదువుతా. ఓకే. ఇది పండిత్ వాళ్ళ ముత్తాత ఎవరు, వాళ్ళ నాయన ఎవరు? రాజీవ్ గాంధీ గారి తండ్రి ఎవరు? ఆయన పేరేంది? ఫిరోజ్ గండి వాళ్ళ ఫిరోజ్ గండి. తర్వాత అమ్మవారు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి తండ్రి రాజీవ్ గాంధీ వాళ్ళ తల్లి ఇందిరా గారి వారి తండ్రి నెహ్రూ గారు, పండిత్ నెహ్రూ గారు. ఇంకా వాళ్ళ పండిత్ నెహ్రూ గారి కంటే ముందు చాలా మంది ఉన్నారు, మనకు తెలుసు. వాళ్ళంతా ఈ బ్రాహ్మణ్. అర్థమైందా? సో ఈ పండిత్ నెహ్రూ గారి నుంచి భారతదేశ మొదటి ప్రధాని, స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు. 16 ఏళ్ళు ఎన్నో భారతదేశాన్ని పరిపాలించిండు. సో ఆయన జీవితం అంతా దేశం కోసం అర్పించిండు. పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు ఎన్నో పుస్తకాలు రాసిండు, 9 ఏళ్ళు జైలు జీవితం గడిపిండు. సో పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారి కూతురు ఇందిరా ప్రియదర్శిని. అర్థమైందా? ఇందిరా ప్రియదర్శిని ఆ ఫిరోజ్ గండి అనే ఆయన పెళ్లి చేసుకున్నది. ఫిరోజ్ గండి ఎవరు?
పార్సీ అతను, లేదా జొరాస్ట్రియన్ లేదా పార్సీ అతను. ఈ పార్సీలు భారతదేశానికి ఎప్పుడు వచ్చిండ్రు? స్మృతి ఇరానీ ఉంది, ఆమె పేరేంది? స్మృతి మల్హోత్రా, బీజేపీ నాయకురాలు. ఓకే, సో ఆ స్మృతి మల్హోత్రా ఎవరిని పెళ్లి చేసుకుంది? ఈ జుబేద్ ఇరానీ అనే ఆయన్ని పెళ్లి చేసుకుంది, పార్సీ అతన్ని. చేసుకున్నాక స్మృతి ఇరానీగా మారింది. మరి స్మృతి ఇరానీ ఏమని చెప్పుకుంటుంది? బ్రాహ్మణ్ అని చెప్పుకుంటుంది. మన రాష్ట్రానికి వస్తే ఇవాళ ఈటల రాజేందర్ ఉన్నాడు, ముదిరాజ్ కులం, కానీ ఆయన భార్య నీరజారెడ్డి. వాళ్ళ పిల్లలకి ఏమని పెట్టుకున్నాడు? రెడ్డి అని పెట్టుకున్నాడు. అర్థమైందా? సో అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే ఇక్కడ మనం ఓవరాల్ ఈ పరంపరను గమనిస్తే మన భారతదేశం కానీ ప్రపంచం కానీ పేట్రియాటికల్ సొసైటీ అంటే పితృస్వామ్యం అయినప్పటికీ, అంటే మగవాళ్ళదే రాజ్యం నడిచేటువంటి కల్చర్లు ఉన్నప్పటికీ, కానీ కొన్ని కల్చర్లలో ఉన్నది. మనం అదేంది సినిమా వచ్చింది కదా మన శాతవాహనులది, శాతకర్ణి. సో వాళ్ళందరూ తల్లి పేరు పెట్టుకుంటారు. ఓకే, సో అట్లా నేను ఏం చెప్తున్నా అంటే తల్లిదండ్రులు ఇద్దరు ఇట్లా ఇష్టం వాళ్ళ ఇష్టములను పెట్టుకోవచ్చు. అర్థమైందా? సో అంటే తల్లిదండ్రులు పెట్టుకోవచ్చు, తండ్రిదండ్రులు పెట్టుకోవచ్చు. కొందరు తండ్రిది పెట్టుకుంటారు, మెజారిటీ తండ్రిది పెట్టుకుంటారు, కొంతమంది తల్లిది పెట్టుకుంటారు. ఏది ఏమైనా నెహ్రూ గారి యొక్క కూతురు ఇందిరాగాంధీ గారు ఒక పార్సీ వ్యాపారస్తు. ఈ పార్సీలు ఎవరు అంటే వాళ్ళ గురించి ఒక క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తారు. పార్సీలు ఎవరు అంటే ఇలా మన రతన్ టాటా ఉన్నాడు, పార్సీ. బాంబే డయింగ్ అధిపతి, ఆయన పేరు మర్చిపోయినా, అది పార్సీ. చాలా మంది పార్సీ అంటే పర్షియా దేశం వారు అని అర్థం. ఈ పర్షియా అంటే ఇప్పుడున్న మెజారిటీ ఇరాన్ చుట్టుపక్కల కొన్ని రాజ్యాలు కానీ కొన్ని రాజ్యాలు సపరేట్ అయిపోయినాయి. సో ఇప్పుడు మెజారిటీ పెద్ద దేశము ఇప్పుడు, ఎందుకంటే అప్పుడు ఆటోమన్ ఎంపైర్ ఉండి, అంతకుముందు పర్షియా తర్వాత ఆటోమన్ ఎంపైర్ వచ్చింది. ఆటోమన్ ఎంపైర్ సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు ముక్కలు అయిపోయి ఇప్పుడు చిన్న చిన్న దేశాలైనవి, సౌదీ అరేబియా, యుఏఈ ఇవన్నీ, ఓకే, ఇరాక్ ఇవన్నీ. సో అంతకంటే ముందు పర్షియా అనేది ఇంకా పెద్ద రాజ్యం ఉండే ఆటోమన్ ఎంపైర్ కంటే. సో అర్థమైందా? అంటే ఇప్పుడున్న కజకిస్తాను, టుర్కిమిస్తాను, ఇట్లా చాలా ఉన్నాయి. ఓకే, సో కాబట్టి కానీ పెద్ద దాని గురించి మాట్లాడదాం. మెయిన్ ద కోర్ ఈస్ ఇరాన్కి అర్థమైంది ఆర్యనే ఇరానే ఆర్యన్. ఓకే, సో అయితే ఈ ఇరాన్కి ఇస్లాం ఎప్పుడు పుట్టింది? ఇంచుమించు 600 సంవత్సరాలు పుట్టింది, ఏడి 600, అరౌండ్ 600. సో 600 కంటే ముందు ఏముండే పర్షియాలో, ఇరాన్లో అంటే అప్పుడున్నది ఏంటంటే ఈ పేగిజం అంటారు, పేగన్ లేదా పేగిజం అంటారు. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఇస్లాం లేని ఒకటే దేవుడు, రైట్, అల్లా. తర్వాత మోనో దేవుడు, ఆకారం ఉండదు, ఏమి విగ్రహారాధన ఉండదు. సేమ్ థింగ్ ఇస్లాంలో, క్రిస్టియానిటీలో మన యొక్క జీసస్. అట్లనే జొరాస్ట్రియన్లో, జుడాయిజంలో వాళ్ళది ఇంకా వాళ్ళ ప్రవక్త ఇంకా రాలేదని చెప్తారు వాళ్ళు. ఓకే, మసయ అంటే మెసెంజర్, వాళ్ళ ప్రవక్త. సో ఆ విధంగా వాళ్ళకి ఆకారం ఉండదు, ఒకటే దేవుడు. కానీ ఈ పేగిజం ఏంది అంటే ఆ యొక్క విగ్రహారాధనలు ఉంటాయి, అట్లనే అనేక దేవుళ్ళు ఉంటారు. ఇది అంటే ఒక ట్రైబ్స్ గా బతికిర్రు. ట్రైబ్స్ అంటే ఏమంటారు? ఒక తెగలుగా బతికిర్రు. ఒక తెగకి వాళ్ళు ఒక దేవుని క్రియేట్ చేసుకున్నారు, ఆ దేవునికి ఒక రూపం, విగ్రహం పెట్టుకున్నారు. అంటే ఇక్కడ భారతదేశంలోకి ఈ పేగిజమే, ఈ సంస్కృతము మన భాష కాదు. ఈ పర్షియా నుంచి తెచ్చిన ఈ బ్రాహ్మణుడు మన దేశపోడు కాదు. ఓకే, సో ఈ పర్షియా నుంచి తెచ్చిందే ఇవన్నీ. ఈ యొక్క ఏమంటారు సంస్కృతం కానీ, ఈ బ్రాహ్మణిజం కానీ, ఆ యొక్క ఈ కులాలు కానీ, కులాల మధ్యలో ఇవన్నీ డివిజన్స్ కానీ, కులాలు కానీ, ఈ మనుధర్మం కానీ, ఈ వేదాలు కానీ, ఇవన్నీ అక్కడి నుంచే వచ్చినాయి. సంస్కృతము ఇప్పటికీ ఈ పార్సీలు, అదే జొరాస్ట్రియన్స్ వాళ్ళ యొక్క అవస్థ పుస్తకం చదవండి, అవేస్త. సో అందులో ఆ యొక్క లాంగ్వేజ్ లో ఆ యొక్క వాళ్ళ యొక్క పవిత్ర గ్రంథము, నేను నోటికి పేరు మర్చిపోయినా, అవేస్త అనేది లాంగ్వేజ్. సో అందులో సేమ్ సంస్కృతం లాగానే ఉంటాయి అన్ని పదాలు. ఇప్పటి పర్షియా, ఓల్డ్ పర్షియా మెజారిటీ సంస్కృతం లాగానే ఉంటాయి. ఆ వే ఆఫ్ ఇది కూడా ఈ మన యొక్క మొఘళ్ళ కాలంలో కానీ, అంతకుముందు కాలంలో కానీ, ఈ ఇరానీలు పరిపాలించిన అన్నిట్లలో పర్షియా అన్న అఫీషియల్ లాంగ్వేజ్ ఉంటుండే, లేకపోతే సంస్కృతం అన్న ఉంటుండే. అర్థమైందా? సో మన ఈవెన్ ఇంక్లూడింగ్ మొఘళ్ళ కాలంలో కూడా, ఈ మొఘళ్ళు కూడా మంగోలియా మళ్ళీ అదే పర్షియాకి రిలేటెడ్. ఓకే, సో అర్థమైందా? సో ఆ క్రమంలో ఏం చెప్తున్నా అంటే ఈ యొక్క పార్సీలు అనే వాళ్ళు అప్పుడు ఇస్లాం అనేది ఇరాన్ పర్షియా దేశంలోకి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు పర్సిక్యూట్ అంటే అక్కడ మతమన్న కన్వర్ట్ కాండి, లేకపోతే సంపుతం అంటే
వీళ్ళు మతం కన్వర్ట్ కావడం ఇష్టం లేక, సావడానికి ఇష్టపడక సముద్ర మార్గం పట్టుకొని బోట్లల్లో మన యొక్క గుజరాత్ రాష్ట్రానికి వచ్చారు. అర్థమైందా? గుజరాత్ రాష్ట్రానికి ప్రాణాలు కాపాడుకోవడానికి అసైలం అంటే ఆశ్రయం కోసం వచ్చారు. ఆశ్రయం కోసం వచ్చి అక్కడ గుజరాత్ రాజును బతిలాడిర్రు. మాకు ఆశ్రయం కల్పించు అంటే వాళ్ళు అతను రాజు ఏమన్నాడంటే, మాకు ఇక్కడ ఆల్రెడీ నాకు అంత కెపాసిటీ లేదు, మిమ్మల్ని తీసుకునే అంత శక్తి లేదు అని రాజు మేము ఆశ్రయం కల్పించామంటే అప్పుడు వాళ్ళు బతిలాడుకొని ఆ రాజును కన్విన్స్ చేసారు. ఒక నిండుగా ఉన్న పాలది కుండ చెంబు లేదా కుండ తీసుకొని వచ్చి అందులో చక్కెర వేసారు, అడిషనల్ గా షుగర్ వేసారు. షుగర్ వేస్తే ఆ షుగర్ పొంగిపోతలేదు పాలలోకి వెళ్ళి, ప్లస్ పాలను స్వీట్ గా తీయగా చేసింది. కాబట్టి ఏమంటారంటే వాళ్ళు ఏమని అన్నారంటే, ఈ పాలల్లో చక్కెర లాగా మీ రాజ్యంలో కలిసిపోతాము, మీకు సహాయకరంగా ఉంటాము, ఇక్కడ మంచి సేవ చేస్తాము, ఇక్కడ మీతో కలిసిపోయి ఉంటాం కానీ మీకు ఎలాంటి ఇబ్బంది పెట్టాము అని రాజుని కన్విన్స్ చేస్తే ఆ రాజు ఈ పార్సీలకి, గుజరాత్ రాజు యొక్క ఈ పార్సీలకి ఆశ్రయం ఇచ్చిండు. ఆ విధంగా భారతదేశంలోకి పార్సీలు వచ్చారు. వచ్చినాక వాళ్ళు ఈ పార్సీలు కష్టపడతారు, వ్యాపార తెలివితేటలు బాగా ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ భారతదేశంలో అత్యంత ధనవంతులైన వాళ్ళు, ముఖ్యంగా బొంబాయి గుజరాత్ సపరేట్ లేదు, అప్పుడు బొంబాయి గుజరాత్ కలిసే ఉండే, ఒకటే రాష్ట్రం ఉండే. ఓకే, ఈ యొక్క మొదటి ఎస్ఆర్సీ చేసినాక రెండు రాష్ట్రాలుగా విభజించడం జరిగింది. ఓకే, ఈ మహారాష్ట్ర ఉన్న కొంత భాగాన్ని మిగతా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, హైదరాబాద్ ఇవన్నీ రాష్ట్రాల నుంచి కొంచెం భాగం తీసి మొత్తం మహారాష్ట్ర చేసారు, అది గుజరాత్ చేసారు. అంతకుముందు గుజరాత్ బొంబాయి కలిసే ఉండే. అర్థమైందా? సో అంటే అహ్మదాబాద్ లో ఉన్న గుజరాత్ లో ఉన్నటువంటి వ్యాపారులు ఈ యొక్క బొంబాయిలో వచ్చి వ్యాపారాలు చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఆ విధంగా బొంబాయిలో గాని గుజరాత్ లో గాని అత్యంత ధనవంతులుగా ఉన్నవారు పార్సీలు. అర్థమైందా? సో ఆ విధంగా ఆ పార్సీలకు సంబంధించిన వాళ్ళు చదువులో ముందంజలో ఉన్నారు, అట్లనే వ్యాపారాల ముందస్తులు ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళని కూడా మెప్పించి బ్రిటిష్ వాడి కాలంలో జంషెడ్జీ టాటా స్టీల్ ఉక్కు కర్మాగారాలు పెట్టిండు అంటే అర్థం చేసుకోండి. అంటే బ్రిటిష్ వాడు కూడా వాళ్ళ టాలెంట్ ని గుర్తించిండు. అంటే ఆ కాలంలోనే వాళ్ళు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నారు, వాళ్ళకి ఎన్ని కన్విన్సింగ్ స్కిల్స్ ఉన్నాయి, ఎంత వ్యాపార స్కిల్స్ ఉన్నాయి అనేది మనం ఇక్కడ గమనించాలి పార్సీలను. అర్థమైందా? ఇప్పటికీ నేను గతంలో చెప్తలేను, నువ్వు గోద్రేజ్, నాకు అన్ని నోటికి ఆ కంపెనీ పేర్లు గుర్తులేవు కానీ గోద్రేజ్, బాంబే డైయింగ్, నువ్వు ఏదైనా తీసుకో, బొంబాయికి సంబంధించిన మెజారిటీ వాళ్ళే. అర్థమైందా? పార్సీలే. సో ఆ విధంగా ఆ పార్సీ అతను లండన్, అప్పుడు అందరు ఏం చేస్తారు, లండన్ లో యూకే, ఎందుకంటే బ్రిటిష్ వాడు మన దేశాన్ని అన్నేళ్లు పరిపాలించినప్పుడు అప్పుడు ఈ యొక్క పై చదువులు చదవాలంటే లండనే పోయి చదివేటోళ్ళు, ఆ న్యాయవాదం కానీ ఇంకోటి కానీ. ఆ విధంగా ఇందిరాగాంధీ గారు అక్కడ లండన్ లో చదువుకునేటప్పుడు అక్కడ యూనివర్సిటీలో లేకపోతే కాలేజీలో ఈయన పరిచయం అయ్యిండు. ఈ ఫిరోజ్ గండి అనేటి ఆయన పార్సీ ఆయన పరిచయం అయ్యి ఆయన ఎన్నోసార్లు ప్రపోజ్ చేస్తే మెజారిటీ చాలు ఆమె అంగీకరించలేదు. లాస్ట్కి చివరికి ఎన్నో ప్రయత్నాలు చేస్తే అంగీకరించి ఆమె ఫ్రాన్స్ లో ప్యారిస్ లో పెళ్లి చేసుకున్నది. ఎవరిని? ఫిరోజ్ గండి అనేటి ఆయన. చేసుకున్నాక 2 పిల్లలు పుట్టిర్రు. ఓకే, ఎవరు? ఈ యొక్క రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ. ఓకే, సో ఆ తర్వాత వాళ్ళు కొన్ని విభేదాల వల్ల వాళ్ళు విడిపోయారు. ఎవరు? ఫిరోజ్ గాంధీ అండ్ ఇందిరాగాంధీ. అయితే ఆయన గాంధీ ఎక్కడి నుంచి వచ్చింది? ఇందిరా ప్రియదర్శిని నెహ్రూ కదా. మరి ఇందిరా గాంధీ ఎట్లయింది అంటే, ఈ ఫిరోజ్ గండి అనే పార్సీ ఆయన ఆయనకు గాంధీ గారు అంటే చాలా అభిమానం. మహాత్మా గాంధీ గారు, ఓకే, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ లేదా మహాత్మా గాంధీ గారు, జాతిపిత బాపూజీ, ఆయన అంటే గౌరవం, ఆయన అందరికీ గౌరవమే. ఆయనను ఇన్స్పిరేషన్ గా తీసుకొని స్వతంత్ర ఉద్యమంలోకి వచ్చిన వారు ఎంతో మంది. ఓకే, మహాత్మా గాంధీ, వల్లభాయ్ పటేల్ గారు గాంధీని చూసే వచ్చిండు, సుభాష్ చంద్రబోస్ గారు గాంధీని చూసే స్వతంత్రంలో పాల్గొన్నాడు, భగత్ సింగ్ గారు గాంధీని చూసే ఇన్స్పైర్ వచ్చినారు, అట్లా ఎంతో మంది ఉన్నారు. ఓకే, సో ఆ క్రమంలో మహాత్మా గాంధీని చూసి వచ్చి ఆయన గాంధీ గారి అభిమానంతో, ఆ పేరుకు దగ్గరలో ఉంది, ఇంగ్లీష్ లో రాస్తే గండి, GANDI ఉంటుంది. ఓకే, లేకపోతే DHI ఉందో, లేకపోతే ఈ గాంధీ GANDHI. సో గాంధీ గారి మీద అభిమానంతో గండి ఉన్న పేరుని గాంధీ అని మార్చుకున్నాడు ఆ ఫిరోజ్ గండి అనేట ఆయన పార్సీ. ఆ విధంగా ఫిరోజ్ గాంధీ అయింది. ఆ విధంగా ఫిరోజ్ గాంధీని ఇందిరాగాంధీ అట్లా అంటే ఇక్కడ ఏం చెప్తున్నా, మహాత్మా గాంధీ గారు ఉన్న అభిమానంతో వాళ్ళకి గాంధీ అని పెట్టుకున్నారు. ఆ ఫిరోజ్ గాంధీ అయినా ఇందిరాగాంధీ అయినా
అంతవరకే కానీ వాళ్ళు ఆయననేమో వాళ్ళ ఫిరోజ్ గండి అనేట ఆయనేమో పార్సీ ఆయన, ఇందిరాగాంధీ బ్రాహ్మిన్, పండిత్ జవహర్ లాల్ నెహ్రూ బ్రాహ్మిన్, ఇందిరాగాంధీ బ్రాహ్మిన్. ఓకే, సో ఆ తర్వాత ఇందిరాగాంధీ కొడుకు రాజీవ్ గాంధీ, సంజీవ్ గాంధీ. ఇక సంజయ్ గాంధీ ఏం చేసిండు, ఆయన పంజాబీ ఆమెను పెళ్లి చేసుకున్నాడు, మేనకా గాంధీ. సో మేనకా గాంధీ కొడుకు వరుణ్ గాంధీ. మేనకా గాంధీ, వరుణ్ గాంధీ ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. ఓకే, సో తర్వాత ఇది మన రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ కొడుకు రాజీవ్ గాంధీ ఎవరిని పెళ్లి చేసుకున్నాడు, సోనియా గాంధీని చేసుకున్నాడు. ఇటలీ దేశస్తురాలు అంటున్నారు, కరెక్ట్. ఆయన ఎందుకంటే రాజీవ్ గాంధీ ఫ్లైట్, ఈయనకు ఇందిరాగాంధీకి వారసుడు సంజయ్ గాంధీ అని. సంజయ్ గాంధీ పాలిటిక్స్ లో ఉండే, యూత్ కాంగ్రెస్ నుంచి అన్నిట్లలో. రాజీవ్ గాంధీ గారికి పాలిటిక్స్ ఇష్టం లేకుండే, అందుకని రాజీవ్ గాంధీకి ఆయనకి ఏంటంటే పైలట్ కావాలి అని ఆయన పైలట్ అయ్యిండు, ఫ్లైట్ నడిపేవాడు. ఫ్లైట్ నడుపుతుంటే అక్కడ ఇంటర్నేషనల్ ఫ్లైట్ నడిపినప్పుడు ఆయన ఈ ఇటలీకి పోయినప్పుడు అక్కడ హోటళ్లలో ఉండేటోడు. ఉన్నప్పుడు ఈమె అక్కడ హోటల్లో పనిచేసేది. అట్లా వీళ్ళకి పరిచయం అయింది. ఎవరు, సోనియా గాంధీ గారు. సోనియా గాంధీ గారు అట్లా పరిచయం అయి ఆ విధంగా అది ప్రేమగా మారి పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకొని వాళ్ళు సింపుల్ లైఫే బతికినారు. ఆయన రాజకీయాలు రావాలని ఎప్పుడూ లేకుండే రాజీవ్ గాంధీ గారికి. లేకపోతే సంజయ్ గాంధీ గారు చనిపోవడం వల్ల ఇందిరాగాంధీ గారు, సంజయ్ గాంధీ అంతకుముందే చనిపోయింది ఇందిరాగాంధీ గారు బతుకున్నప్పుడే. తర్వాత ఇందిరాగాంధీ గారు చనిపోవడం వల్ల విధి లేని పరిస్థితులలో ఆ రాజీవ్ గాంధీ గారిని అప్పుడున్నటువంటి కాంగ్రెస్ లో ఉన్న పెద్దలు నువ్వు వారసునిగా ఆ రాజీవ్ గాంధీని ప్రధానమంత్రిని చేసారు. అర్థమైందా? లేకపోతే ఆయన రాజకీయాలకు రావాలని లేదు. సో సోనియా గాంధీ గారు ఆమె హిందూ సాంప్రదాయం, అక్కడ వాళ్ళ క్రిస్టియానిటీ ప్రకారం పెళ్లి చేసుకుంది. అట్లనే హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకొని భారతీయ పౌరసత్వం తీసుకున్నది. ఇక్కడ 50 ఏళ్ళలో 60 ఏళ్ళ నుంచో ఉంటున్నది. ఓకే, ఆమె ఏమి రాజకీయాల్లో ఏం పదవులు కూడా ఆశిస్తలేదు. ఇందిరాగాంధీ గారు కూడా హిందూ సాంప్రదాయం ప్రకారమే పెళ్లి చేసుకుంది. అర్థమైందా? అంటే వాళ్ళు ఈ హిందూ సాంప్రదాయాన్ని, బ్రాహ్మణ సాంప్రదాయాన్ని కొనసాగించారు. ఇందిరాగాంధీ గారైనా, అదేవిధంగా ఇక్కడ సోనియా గాంధీ గారైనా, రాహుల్ గాంధీ గారైనా, రాజీవ్ గాంధీ గారైనా, పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారైనా అందరూ బ్రాహ్మణ హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తూ వచ్చారు. ఇందులో ఇద్దరు, ఒకరు ఫిరోజ్ గండి గారు పార్సీ అతను, సోనియా గాంధీ గారు ఇటలీకి చెందిన ఆమె. కానీ వీళ్ళందరూ వాళ్ళ పుట్టుకతోటి ఏదొచ్చినా వాళ్ళు భారతదేశ పౌరసత్వాన్ని తీసుకున్నారు, లేదా భారత పౌరులు, సిటిజన్స్. అట్లనే వాళ్ళు హిందూ సాంప్రదాయాన్ని, బ్రాహ్మణ సాంప్రదాయాన్ని పాటించారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ పుట్టిన వారు ఇప్పుడు ప్రియాంక గాంధీ గారు. ఇప్పుడు ప్రియాంక గాంధీ గారు ఆయన క్రిస్టియన్ చేసుకుంది. ఆమె పేరు ప్రియాంక గాంధీ వాద్రా. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఇంకా పెళ్లి చేసుకోలేదు, రాహుల్ గాంధీ గారు. సో వీళ్ళు హిందూ బ్రాహ్మణ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. బండి సంజయ్, నీ క్వశ్చన్ ఏంది? వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? చెప్పండి మిత్రులారా, అర్థమైందా? మహాత్మా గాంధీ గారు మోద్ బనియా, ఈ గ్రాసరీ అంటే ఏమంటారు, మన వైశ్యులలో మన కిరాణా షాప్ నడుపుకుంటారు కదా, ఆ కులానికి చెందినవారు అక్కడ బనియా అంటారు. మోద్ బనియాకు చెందిన వారు మహాత్మా గాంధీ గారు. ఓకే, జాతిపిత. ఇక మన మోడీ గారు ఏంటంటే వీళ్ళు కులం. అంటే ఎట్లా అంటే వెనకట ఈ టెంపుల్స్ అంటే గుళ్ళు ఉన్నాయి కదా, ఈ గుళ్ళకి కావాల్సినటువంటి పువ్వులు, నూనె ఇట్లాంటి సప్లై చేసేయడానికి కొన్ని కులాలు ఉండేవి. సో అందులో పూలు సప్లై చేసే వాళ్ళనేమో మాలీకర్ అంటారు. అంటే మాలాకర్ అంటే మాలాలు అంటే పువ్వులు. ఓకే, సో అట్లనే తెలీకర్ అంటే తేల్ అంటే నూనె సప్లై చేసేవారు. నూనె ఎక్కడి నుంచి సప్లై చేసేవారు అంటే వాళ్ళు గానుగ బట్టి ఆ గానుగ ద్వారా వచ్చిన నూనెని గుడికి సప్లై చేసేవారు. అది తెలియకులం. అర్థమైందా? మోడీ అనేట ఆయన ఆ తెలియకులం. సో అట్లా ఈ నూనె అంటే గానుగ పట్టేటోళ్ళతో పాటు కాలక్రమేణా ఏం చేసారు వాళ్ళు అంటే ఈ నూనెను అమ్మడం అనే వ్యాపారం చేసారు. ఆ విధంగా ఈ తెలియకులం వాళ్ళు ఈ బనియాలో లేదా వైశ్యులుగా ఉపకులంలోకి అందులోకి వచ్చారు. అర్థమైందా? సో తర్వాత వాళ్ళు ఈ రాజకీయాల కారణం చేత వాళ్ళు బీసీ బ్యాక్వర్డ్ అని రాసుకున్నారు. కానీ వాళ్ళు వైశ్య లేదా బనియా కులం మోడీ అనేది. అర్థమైందా? సో ఇక్కడ వాళ్ళ మనకు ఇప్పుడు బండి సంజయ్ మన కాపు.
నా దృష్టిలో కాపు బీసీఏ కాదు, తీన్మార్మల్లనైనా, బండి సంజయ్ అయినా, గుండు అరవింద్ అయినా, వీళ్ళందరూ యొక్క ధర్మపురి అరవింద్ అయినా వీళ్ళందరూ యొక్క కాపులు ఇక్కడ ముద్రగడ పద్మనాభం ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో, లేకపోతే చిరంజీవి ఉన్నాడు, లేకపోతే పవన్ కళ్యాణ్ ఉన్నాడు. కాపులు అగ్రకులము. సో అక్కడ అగ్రకులము, ఇక్కడ మన తెలంగాణలో కూడా మెజారిటీ కాపులు బలిసినోళ్ళే ఉన్నప్పుడు కాపులు ఎట్లా నీకు బ్యాక్వర్డ్ క్లాస్ అవుతారు? చెప్పండి మిత్రులారా దయచేసి. సో అయితే ఇక్కడ మన కొట్లాట ఏంది? ఇప్పుడు ద టాపిక్, దే ఆర్ డైవర్టింగ్ ద టాపిక్ మొత్తం డైవర్ట్ చేసేస్తున్నారు. మన కొట్లాట దేని గురించి? ఒక వ్యక్తి ఒక ఎస్సీ అతను, ఒక ఎస్టీ అతను, ఒక బీసీ అతను, లేకపోతే ఇంకో అగ్రకులమైన ఓసీ అతను, ఒక వ్యక్తి ఒక ముఖ్యమంత్రి అయితేనో ఒరిగే లాభము లేదు, నష్టం లేదు. ఎందుకంటే మహా అయితే ఏమైతే వాళ్ళొక కుటుంబం బాగుపడుతుంది కావచ్చు. మన కొట్లాట దాని గురించి కాదు కదా. మన కొట్లాట దేని గురించి? అందరికీ, అన్ని కులాల వారికి, ఇంక్లూడింగ్ అగ్రకులాల వారితో సహా అందరికీ సమన్యాయం జరగాలి అనేదే మన బాధ. ఆ క్రమంలో ఈ చట్టబద్ధత కల్పించడం వల్ల ఎస్సీలకు, ఎస్టీలకు వాళ్ళకి రావాల్సిన రిజర్వేషన్లు రావడం వల్ల చట్టసభల్లో ఇవాళ ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎస్సీలు, ఎస్టీలు ఉన్నారు. కానీ ఇంకా చట్టసభల్లో లేని వారు ఎవరా అంటే బీసీలు, ఇంకోటి మహిళలు. కాబట్టి వీళ్ళకి చట్టసభల్లో చట్టబద్ధత కల్పించండిరా అని మేము కోరుకుతున్నాం. సింపుల్ కదా. సో ఆ చట్టబద్ధత కల్పించాలంటే రాష్ట్రానికి ఆ యొక్క ఏమంటారు, రాష్ట్రము ఒక లోకల్ బాడీస్, పంచాయతీల వరకే చేయగలుగుతుంది. అసెంబ్లీ కానీ, పార్లమెంట్ కానీ రాష్ట్ర స్థాయిలో లేదు, కేంద్ర స్థాయిలో బిల్లు పెట్టి చేయాలి. ఎవడాపుతున్నాడు? నరేంద్ర మోడీ గారిని జనాభా లెక్కలు 2011లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి హయాంలో. 2021లో చేయాలి, కరోనా వచ్చిందని చెప్పిండు. కరోనా పోయి కూడా చాలా రోజులు అయిపోయింది, ఇవాళ 2025కి వచ్చింది, 4 ఏళ్ళు అయిపోయింది. ఇంకా ఎందుకు చేస్తలేవు మోడీ గారు? చెప్తాడా? జనాభా లెక్కలు చేయంగా కాంగ్రెస్ ఆపుతలేదు. ఓకే, యొక్క బీజేపీ తెలంగాణలో వచ్చిన 1 year లోపలనే మనము బీసీకి జనగణన, కులగణన చేసినాం. అట్లా దేశమంతా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కానీ, కేంద్ర లెవెల్లో కానీ కులగణన చేయంగా కాంగ్రెస్ ఆపుతుందా? ఆపుతలేదు. అర్థమైందా? కాంగ్రెస్ లో అన్ని కులాలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నాం. ఓకే, ఇలా పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు, ఓసీ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఎస్సీ ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు. కాంగ్రెస్ కి దేశ స్థాయిలో ఏఐసిసి లెవెల్ ఎస్సీ మల్లికార్జున ఖర్గే గారు ప్రెసిడెంట్ గా ఉన్నారు. అట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. ఇలా పొన్నం ప్రభాకర్ గారు బీసీ యొక్క మంత్రి ఉన్నారు, సీతక్క గారు ఎస్టీ మంత్రిగా ఉన్నారు. అట్లా చెప్పుకుంటూ పోతే చాలా. ఇప్పుడు మన యొక్క కొండా సురేఖమ్మ బీసీ ఏమంటారు మంత్రిగా ఉన్నారు. అట్లా ఎంతో మంది ఉన్నారు. అట్లా బీజేపీలో కొద్ది రాష్ట్రాలనే ఒక మంత్రులుగా ఉన్నారు, కొద్ది మంది మంత్రులుగా ఉన్నారు తప్ప ఇప్పుడు ఇదే బీజేపీ రాజస్థాన్లో గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తా అన్నది, అస్సాంలో గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తా అన్నది. అస్సాంలో గెలిచిర్రు, బ్రాహ్మణ్ని ముఖ్యమంత్రిగా చేసిర్రు. రాజస్థాన్లో గెలిచిర్రు, బ్రాహ్మణ్ని ముఖ్యమంత్రిగా చేసిర్రు. మళ్ళీ వాళ్ళు ఎక్కడ ఇప్పుడు ఆర్ఎస్ఎస్లో కానీ, బీజేపీలో కానీ డెసిషన్ మేకింగ్, నిర్ణయం తీసుకునే అన్ని శాఖలలో బ్రాహ్మణులే ఉన్నారు. కేంద్ర స్థాయిలో ఉన్న అన్ని శాఖలలో వాళ్ళ యొక్క పనిచేసేటువంటి మేజర్ నిర్ణయం చేసేటువంటి అన్ని పెద్ద పోస్టులలో అన్నిట్లలో బ్రాహ్మణులే ఉన్నారు. హైకోర్టు జడ్జిలలో అందరూ బ్రాహ్మణులే ఉన్నారు. నువ్వు అట్లా ఎట్లన్నా తీసుకో, బీజేపీ పాలిత రాష్ట్రాలు తీసుకో, కేంద్ర ప్రభుత్వంలో తీసుకో, కేంద్ర ప్రభుత్వ సంస్థలలో తీసుకో, అంతటా 93% 1% ఉన్న బ్రాహ్మణులే 99% అన్ని మేజర్ పదవులలో ఉన్నారు. షప్రాష్ పనుల, తుడిచే పనులలో బీసీఎస్సీ ఉంటే ఉండవచ్చు. కానీ మెజారిటీ యొక్క డెసిషన్ మేకింగ్ కానీ, పైసలు ఉండేటి, నిర్ణయం తీసుకునేటి అన్ని పొజిషన్లో 1% ఉన్న బ్రాహ్మణులే ఉన్నారు. ఓబీసీ ఇప్పుడు మొన్న ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అని 3% 1% ఉన్న వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇస్తే ఎవడు మాట్లాడే? మన రాష్ట్రంలో ఉన్న ఒక్క బీసీ నాయకుడు కూడా కాంగ్రెస్ ని తిడతారు కానీ ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రంలో కులగన్న చేయమని కొట్లాడరు. మెయిన్ మనకు కావాల్సింది సమన్యాయం ఏడ కావాలి? పార్లమెంట్లో కావాలి, అసెంబ్లీలలో కావాలి. అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో, కేంద్రంలో ఉన్న పార్లమెంట్లో బీసీలకి సమప్రాధాన్యం రావాలి. అది వస్తే నీకు పరిపాలనలో భాగస్వామ్యం వస్తుంది. మరి కావాలంటే ఏం చేయాలి? మోడీ గారు బీసీ బిల్లు పెట్టాలి. ఒక్క బీసీ నాయకుడు కొట్లాడే, ఇదే ఆర్ కృష్ణయ్య నేను బీసీ నాయకుడు అని చెప్పుకొని పోయి ఇక బీజేపీలో కలిసే చెప్పండి. కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ కావాలంటే ఎడగొట్లాడినాం,
ఎవరిని అడిగినాం? ఎవరిని బిల్లు పెట్టమన్నాం? కేంద్ర ప్రభుత్వాన్ని, అప్పుడున్న కాంగ్రెస్లో ఉన్న కేంద్ర ప్రభుత్వాన్నే కదా, కేంద్రంలో కాంగ్రెస్ పెడితేనే కదా బిల్లు పాస్ అయ్యి మనకి తెలంగాణ వచ్చింది. మండల్ కమిషన్ కావాలంటే ఎడగొట్లాడినాం, ఢిల్లీలోనే కదా కొట్లాడితేనే కదా అప్పుడు చట్టసభల్లో ఏది ఉద్యోగాలలో కాలేజ్ వీటన్నిటిలో 27% బీసీలకు వచ్చింది. మరి అలా బీసీలకు సమప్రాధాన్యం కావాలంటే ఎడగొట్లాడాలి, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, బీసీ బిల్లు పెట్టమని కొట్లాడాలి. మరి ఒక్క బీసీ నాయకుడు కొట్లాడే ఇక్కడ కాంగ్రెస్ని తిడతాడు తప్ప, ఇంక్లూడింగ్ మందకృష్ణ మాదిక్ గారు మోడీతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో వాటా కావాలని కొట్లాడే, రాజ్యాంగంలో మార్పు కావాలని కొట్లాడే ఎస్సీ వర్గీకరణకి. అంటే నా దృష్టిలో వీళ్ళందరూ సోకాల్డ్ వీళ్ళందరూ లీడర్లు కాదు, బీసీ లీడర్లు, వీళ్ళు లీడర్లు కాదు, సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్. అంటే ఏమంటారంటే వాళ్ళు అనౌన్స్ చేసుకున్నారు లీడర్లమని. ప్రజల మద్దతుతోటో ప్రజలు వీళ్ళని లీడర్గా ఎన్నుకోలే, అర్థమైందా? అందుకే వీళ్ళకి ప్రజల మద్దతు లేదు. కాబట్టి ఈ బీసీ లీడర్ చెప్తే ఒక్క పురుగు కూడా ఓటేది, తీర్మార్మాలన్న చెప్తే ఒక్క పురుగు కూడా ఓటేది. అట్లనే ఇంకా సోకాళ్ళు నేను బీసీ లీడర్ అని చెప్పుకుంటాడు ఒక్కడు చెప్తే ఒక పురుగు కూడా ఓటేది. వీళ్ళు బహిరంగ సభలు పెట్టినా అది ఏది పైసలు ఇచ్చి తీసుకొస్తారేమో కానీ వీళ్ళ వల్ల ఒక ఓటు పడదు. ఎందుకు పడతలేదు? ఎందుకంటే వీళ్ళు ప్రజలు ఎన్నుకున్న లీడర్లు కాదు. వీళ్ళు అనౌన్స్ చేసుకున్నారు, ఎవరు పడితే వానికి నేను చిల్లర కోసం ఎవడన్నా చిల్లర ఇస్తాడన్న ఆశతోటి వీళ్ళు బీసీ లీడర్ అని అనౌన్స్ చేసుకున్నారు. నేను ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు దయచేసి చెప్తున్నా, మీరు ఏది ఆవేశానికి లోనయ్యి నేను ఇంత పర్సంటేజ్ ఇస్తా అంత పర్సంటేజ్ ఇస్తా అంటే ఏమవుతుంది? నువ్వు బీసీలకు టికెట్లు ఇస్తావు, ఇస్తే ఏం చేస్తారు వాళ్ళు? బీసీలకు టికెట్లు ఇయ్యరు. బీజేపీ బీఆర్ఎస్ వాడు నువ్వు బీసీ క్యాండిడేట్ని పెడితే వాడు బీసీని పెట్టాడు, ఓసీని పెడతాడు. పెట్టినప్పుడు ఏమవుతుంది? ఆ ఓసీకి అర్ధబలం అంగబలం ఉంటుంది, పైసల పరంగా కట్టుకుంటాడు. ఓకే, ఉన్నప్పుడు నువ్వు పెట్టిన బీసీ ఓడుకొట్లాడలేడు, వానంత పైసలు పంచలేనప్పుడు నువ్వు పెట్టిన బీసీ ఓడిపోతాడు. ఓడిపోతే నీ పార్టీతో చచ్చిపోతుంది, నువ్వు అధికారం కోల్పోతావు. మళ్ళీ సోషల్ మీడియాలో అన్ని మీడియాలో రెగ్యులర్ మీడియాలో ప్రచారం చేస్తారు. అంటే ఇట్స్ ఎ టాక్టిక్, అర్థమవుతుందా? మనం జిహెచ్ఎంసీ ఎన్నికలలో బీసీలకు ఇచ్చిన టికెట్లు ఎందుకు గెలవలే బీసీ ఒక్కడు కూడా? ఎందుకంటే వాళ్ళకి పైసలు ఖర్చు పెట్టుకునే దమ్ము లేదు, అర్థమైందా? ఎందుకంటే దాన్నే బీసీ అంటే ఏంది? బ్యాక్వర్డ్ అంటే వెనుకబడిన వారు. ఎట్లా వెనుకబడి అంటే ఏంది? వెనుకబడి అంటే వాళ్ళకి అర్ధబలం లేదు, అంటే సంపద లేదు, వాళ్ళ ఖర్చు పెట్టుకునే దమ్ము లేదు. ఓకే, అట్లనే అర్ధబలం లేదు, అంగబలం లేదు. లేనప్పుడు వాడు కొట్లాడకపోతే రాజకీయాల్లో వాడు గెలవాడు, అర్థమైందా? కాబట్టి నువ్వు తొందరపాటు పడి బీసీలకు టికెట్లు ఇస్తా అది అని అట్లా చెప్పకు రేవంత్ రెడ్డి గారు. నేను రేవంత్ రెడ్డి గారిని గమనించింది ఏంటంటే ఈజ్ ఏ మంచి ఉద్దేశం ఉంది, ప్రజలకు మంచి చేద్దామన్న ఉద్దేశం ఉంది. కానీ ఎదుటోడి యొక్క కుట్రల్ని పసిగట్టడంలో కొంచెం ఫెయిల్ అవుతున్నాడేమో అనిపిస్తుంది. వాడు ఏ ఇంటెన్షన్ తోటి మనకి ఇది చేస్తున్నాడు, వాని కన్నింగ్ నేచర్ ఏంది అనేది ఆ పసిగట్టడంలో ఫెయిల్ అవడం వల్లనే లేని బీజేపీకి 8 సీట్లు ఎట్లా వచ్చినాయి? ఎందుకంటే ఏ కారణం చేతనో కానీ మీరు రేవంత్ రెడ్డి గారు మీరు బలహీన అభ్యర్థులకు కాంగ్రెస్లో టికెట్లు ఇవ్వడం వల్ల మీరు వాడు ఓటుకు నోటు కేసులు లోపలేస్తాను బెదిరించిండా ఇంకేం చేసిండో నాకు తెలియదు. కానీ మీరు పార్లమెంట్ ఎన్నికలలో అక్కడ కాంగ్రెస్ లో ఉన్న బలహీన అభ్యర్థులకు టికెట్ ఇవ్వడం వల్ల కాదు, అసెంబ్లీలో గెలవనటువంటి బండి సంజయ్, అసెంబ్లీ ఎన్నికల గెలవని ఈటెల రాజేందర్, అసెంబ్లీ ఎన్నికల గెలవనటువంటి ఈ రఘునందన్ రావు ఎట్లా ఎంపీ ఎన్నికల్లో గెలుస్తారు నాకు చెప్పండి? కేవలం ఎందుకంటే ఈ మన రేవంత్ రెడ్డి గారు మరి ఓటుకు నోటు కేసు అంటే భయపడ్డారా? ఆ చంద్రబాబు నాయుడు ఏమైనా కుట్రలు పనిండా లేకపోతే ఏమైనా పైసలు తీసుకున్నారా నాకు తెలియదు. కానీ మీరు బలహీన అభ్యర్థులను టికెట్లను నిలబెట్టడం వల్ల అక్కడ 8 సీట్లు, ఇక్కడ ఏమీ లేని రాష్ట్రంలో, మన తెలంగాణకి ఏమీ చేయని రాష్ట్రంలో తెలంగాణని అసహించుకునేటువంటి ఈ యొక్క బీజేపీ 8 సీట్లు ఎట్లా గెలిచే? 8 గెలిచే, కర్ణాటకలో యొక్క అంచనా కంటే ఎక్కువ గెలిచే, ఆడొక 15 ఎంతనో గెలిచే 10. సో ఇక్కడనే 20 అయినాయి, ఆంధ్రప్రదేశ్లో అదొక 15-20 అయినాయి. సో ఇవి కలిస్తేనే అక్కడ గవర్నమెంట్ ఫామ్ అయింది. లేకపోతే ఒక 10 సీట్లు అటు ఇటు అయితే గవర్నమెంట్ వాడిని ఫామ్ కాకపోతుండే, కాంగ్రెస్ ఫామ్ చేస్తుండే, ఇండియా కూటమి ఫామ్ చేస్తుండే. అంటే ఈ కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ ఈ 3 రాష్ట్రాల్లో మనకి అంచనాకి దెబ్బ పడ్డది. ముఖ్యంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణలో బీజేపీకి అన్ని సీట్లు ఎట్లా వస్తాయి? మిమ్మల్ని లోపలేస్తా అని బెదిరిస్తే అక్కడ డీకే శివకుమార్ని, ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని వేస్తా అంటే ఇక్కడ బలహీన అభ్యర్థులను టికెట్, కాంగ్రెస్ లో ఉన్న బలహీన అభ్యర్థులకు టికెట్ ఇవ్వడం వల్ల బీజేపీ గెలిచింది. లేకపోతే బీజేపీ ఎక్కడిది? ఇక్కడ
ఆలోచించండి. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నాయో ఇక్కడ స్టోరీ అంటే వాళ్ళ ట్రాప్ లో రేవంత్ రెడ్డి గారు మీరు పడకండి దయచేసి. ఓకే, అర్థమైందా? బలహీన అభ్యర్థులకు టికెట్లు ఇస్తే గెలవము, అది బీసీ గీసీ అట్లా కాదు. ఎవరైతే అక్కడ లోకల్లో పట్టు ఉంది, ఎవరైతే లోకల్ అవైలబుల్ ఉంటారో, ఎవరైతే అక్కడ 4 పైసలు ఖర్చు పెట్టుకునే దమ్ము ఉంది, అక్కడ ఎవరైతే ప్రజలు ఎవరిని అభిమానిస్తారో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వారికి టికెట్లు ఇవ్వండి. ఎప్పటిదాకా? ఎప్పుడైతే బీసీ బిల్లు మహిళా బిల్లు అమలు చేస్తారో అప్పుడు చట్టాన్ని పాటించాలి కాబట్టి ఇస్తారు. నేను చెప్పిన తప్పు అనిపిస్తే మీరే కూర్చుంటే ఒకసారి ఆలోచించుకోండి. ఇలా ఎస్సీ రిజర్వేషన్ ఎత్తేసి ఎస్సీలకు టికెట్లు ఇవ్వండి, ఒక్క ఎస్సీ గెలవాడు. ఎస్టీ రిజర్వేషన్ ఎత్తేసి ఎస్టీలకు టికెట్లు ఇవ్వండి, ఒక్క ఎస్టీ గెలవాడు. ఎస్సీలు ఎందుకు గెలుస్తారు? ఆ రిజర్వేషన్ పెట్టడం వల్ల, ఆ చట్టబద్ధత కల్పించడం వల్ల, డాక్టర్ బాబాసాహెబ్ గారి పుణ్యం వల్ల, అప్పుడున్న కాంగ్రెస్ పుణ్యం వల్ల, కాంగ్రెస్ లో ఉన్న పెద్దల పుణ్యం వల్ల, ఈ యొక్క ఎస్సీలకి ఎస్టీలకి మనం యొక్క బిల్లు చట్టబద్ధత చేయడం వల్ల ఇవాళ ఏమైతుంది? ఏ పార్టీ వాడైనా ఆ నియోజకవర్గంలో ఎస్సీ వాడే పోటీ చేస్తాడు. అంటే ఎస్సీకి ఎస్టీకే పోటీ ఉంటుంది కాబట్టి ఎస్సీలు గెలుస్తారు, ఎస్టీలు గెలుస్తారు. బీసీలకు నువ్వు టికెట్ ఇచ్చి ఆ అపోజిషన్ పార్టీ వాడు అగ్రకులమోని బలవంతుని పెడితే ఒక్క బీసీ గెలవడు. అది మనకు ఎన్నోసార్లు ప్రూవ్ అయింది, జిహెచ్ఎంసీ ఎన్నికలలో ప్రూవ్ అయింది. కాబట్టి నేను ఏమంటున్నా, మనం కొట్లాడాల్సింది బీసీ బిల్లు పెట్టమని కొట్లాడాలి, అంతవరకే. కానీ నేను బీసీలకు టికెట్లు ఇస్తా అని ఎప్పుడు ఇస్తాను? బీసీ బిల్లు పాస్ అయినాక ఇస్తాను, అర్థమైందా? అంతవల్ల దాకా ఇచ్చేది లేదు. ఆలోచించుకోండి రేవంత్ రెడ్డి గారు, తొందరపాటు పడకండి. అట్లనే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అధీనంలో జనగణన కులగణన 2 చేయాలి, తెలంగాణలో చేసినట్టు. మనమేమో చేసే ప్రయత్నం చేస్తే మన మీద బురద ఆలుతారు. కానీ అదే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చేయమని కానీ కేంద్ర ప్రభుత్వం చేయమని కానీ ఒక్క బీసీ నాయకుడు కొట్లాడతలేడు. ఎందుకు కొట్లాడతలేరు? వీళ్ళు లీడర్లే కాదు. వీళ్ళు ఏంటంటే ఏమంటారు, కాగితపు లీడర్లు. అంటే వాళ్ళందరూ వాళ్ళు సెల్ఫ్ అనౌన్స్ లీడర్లు అని చెప్పుకునే వాళ్ళు, కానీ వాళ్ళు లీడర్లు కాదు. లీడర్ అంటే వాళ్ళకి ఒక అనుచరులు ఉంటారు, వాళ్ళకి ప్రజలు వాళ్ళ మాటకి ఓటేస్తారు, వాళ్ళు చెప్తూ వింటారు. కానీ వీడు ఒక్క పైసా ఖర్చు పెట్టాడు, ఒక మంచి పట్టించుకోడు, ఒక చెడు పట్టించుకోడు, ఒక అందుబాటులో ఉండడు, కులం పేరు చెప్పుకొని వీడు ఎదగాలనే ప్రయత్నం చేస్తారు కొంతమంది స్వార్థపరులు. కాబట్టి వీడు చిల్లర కమ్ముడు అయినా బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళు, బీసీ నాయకులు కాదు వీళ్ళు. బీజేపీ నాయకులు, బీజేపీ యొక్క తొత్తులు అని చెప్పి, బీజేపీ తొత్తులు అంటారా ఇంకేమంటారు, బీజేపీకి సంబంధించిన వాళ్ళు, కానీ బీసీ లీడర్లు అని చెప్పుకుంటున్నారు. అర్థమైందా? లేదు అయితే నరేంద్ర మోడీ తోడు కొట్లాడతారు ఈ బీసీ లీడర్లు అని చెప్పుకుంటారు. ఆర్ కృష్ణయ్య బీసీలకు ఓడు బీసీ బిల్లు కోసం పట్టుబడతాడు. మందకృష్ణ మాదిగా బీజేపీని పొగడాడు. వీళ్ళంతా చిల్లర బ్యాచ్, చిల్లర తీసుకునేటోళ్ళు, వీళ్ళు నాయకులే కాదు. ఓకే, అది. సో ఆ విధంగా ఏమంటున్నా, ఈ బండి సంజయ్ అనేటోడు ఈ భూమి మీద వాడంత వేస్ట్ ఫెల్లో ఇంకోటి లేడు. అర్థమైందా? బండి సంజయ్కి వాడికి ఏమవుతుంది అంటే చెప్పులు మోసుడు తెలుసు. బండి సంజయ్కి చెప్పులు మోసుడు తెలుసు, కిషన్ రెడ్డికి షాయిలు అందించుడు తెలుసు. వానికి నోట్లకెళ్ళి ఒక మాట రాదు, వీనికెళ్ళి ఒక నోట్లకెళ్ళి మాట రాదు. ఫస్ట్ టైం గెలిచినటువంటి వాడు బీజేపీ సంబంధం లేని వ్యక్తులు ఇలా టీడీపీకి సంబంధించిన వాళ్ళు కేంద్రంలో ఇద్దరు క్యాబినెట్ మినిస్టర్లు అయినరు. రామ్మూర్తి నాయుడు ఏమో ఏవియేషన్ విమానాలకి, పౌర విమానాలకి, అట్లనే ఈయనేమో ఈ పెన్మత్స చంద్రశేఖర్ రావు అంటే ఆయన కేంద్ర మంత్రులు అయ్యారు, క్యాబినెట్ మినిస్టర్ అయ్యారు. మరి ఎన్నో ఏళ్ల నుంచి మన చిన్నప్పటి నుంచి బీజేపీ భారత్ మాతాకి జై అది ఇది అని ఓరేటువంటి కిషన్ రెడ్డి కానీ అట్లనే బండి సంజయ్ కానీ ఎందుకు క్యాబినెట్ మినిస్టర్ కాలేకపోయారు? ఒక నిర్ణయం చేసే పొజిషన్ మినిస్టర్ ఎందుకు కాలేకపోయారు? అది విలువ లేనటువంటిది, నిర్ణయం చేసుకునే పొజిషన్ లేనటువంటి ఆ సహాయ మంత్రులు ఎందుకు 4 గీక్కోవడానికి కూడా మనకి రావు. అర్థమైందా? అందుకే వీళ్ళు ఏం తెలియకపోతున్నారు తెలంగాణకి. కిషన్ రెడ్డి ఏం తెచ్చిండు, బండి సంజయ్ ఏం తెచ్చిండు, గుండు అరవింద్ ఏం తెచ్చిండు, ఈటల రాజేందర్ ఏం తెచ్చిండు? వీళ్ళని ఎవడు పట్టించుకుంటుండు ఢిల్లీలో? చెప్పులు మోస్తే, అమిత్ షా చెప్పులు మోస్తే వానికి ఏదో ఆ సహాయ మంత్రి పదవి పడేసిండు. ఆ పదవితోటి 4 గీక్కోవడానికి కూడా పనికి రాదు. సింపుల్. అర్థమైందా? మొన్న పార్లమెంట్లో ఆ యొక్క స్పీకరు బండి సంజయ్ని నువ్వు సహాయ మంత్రి ఉన్నావు కదా, మాట్లాడు, సమాధానం చెప్పు ఈ సమస్య కంటే, ఆ కాగితం వేరే ఆయనకి ఇచ్చి ఆయన చెప్పమను, నాతోడు కాదు నేను చెప్పలేను అంటున్నాడు. కనీసం తెలుగులోనే చెప్పురా.
చెప్పలేడు. ఎందుకంటే వీళ్ళు వచ్చిన బ్యాక్గ్రౌండ్ వేరు. వీడి గుట్కా బ్యాచ్ వాడేమో ఇది వీడేమో చెప్పులు మోసేటోడు, వాడేమో షాయిలు అమ్మేటోడు. ఏ విషయం మీద అవగాహన లేదు. అర్థమైందా? నాకు బండి సంజయ్ చూస్తే అయితే నాకు అప్పుడు ఆ యొక్క అంకుశము, ఆ యొక్క రాజశేఖర్ హీరో రాజశేఖర్ సినిమాల్లో ఆ యొక్క బట్టలిపి కొట్టుకుంటూ తీసుకుపోతాడు రామిరెడ్డి, ఆ కామెడీ విలన్ లెక్కుంటాడు వాడు. ఏ విషయం మీద అవగాహన లేదు, చెప్పులు మోసడు తప్ప. ఆలోచించాం మిత్రులారా. ఓకే, సో ఇది పరిస్థితి. సో మాట్లాడదాం. ప్రజల దృష్టి మరల్చడం తప్ప ఓకే, ఒక్క ఏమంటారు డే టు డే సమస్యల మీద మాట్లాడదాం, ప్రజలకు మంచి చేద్దాం, ఏది ఉండదా? ఎంత అధ్వానం, కరెక్ట్ కాదు. సో ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, సర్వే జన సుఖినో భవంతు. గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే ఆర్ గుడ్ నైట్. బాయ్.